పుస్తకం ఒక మౌన హృదయ స్పందన. పుస్తకం ఒట్టి కాగితాల కట్ట కాదు, భావాలతో కుట్టిన రచయిత మనసు. వాటిలో అక్షరాల మధ్య ఇంకా ఎండని కన్నీళ్లు ఉంటాయి. వాక్యాల వెనుక మంత్రంగా వినిపించే నిశ్శబ్దాలు ఉంటాయి. ప్రపంచం ఒక్క క్షణం ఆగుతుంది తన జ్ఞాపకాల అల్మారాలో. దుమ్ము పట్టిన ఒక పుస్తకాన్ని స్మృతిగా తడుముకుంటుంది. ఒక్కోసారి ప్రపంచం ఒక్క క్షణం ఆగుతుంది తన జ్ఞాపకాల అల్మారాలో దుమ్ము పట్టిన ఒక పుస్తకాన్ని స్మృతిగా తడుముకుంటుంది. ఆ రోజు ఉత్త పండుగ కాదు, మనిషి ఆలోచనకు, అక్షరానికి, సృష్టికి పెట్టే మౌన నమస్కారం. ఆ రోజు ఉత్త పండుగ కాదు, మనిషి ఆలోచనకు, అక్షరానికి, సృష్టికి పెట్టే మౌన నమస్కారం. ఓ కవో రచయితో తన రాత్రులను పేజీలుగా మారుస్తాడు. ఓ కవో రచయితో తన రాత్రులను పేజీలుగా మారుస్తాడు. తన ఒంటరితనాన్ని అక్షరాలుగా దిద్దుతాడు. అతని కళ మన దారి అవుతుంది. పుస్తకాలు కేవలం జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వవు. పుస్తకాలు కేవలం జ్ఞానాన్ని మాత్రమే ఇవ్వవు. మనల్ని మనమే ప్రశ్నించుకోవడం నేర్పుతాయి. మన లోకాన్ని విస్తరింపజేస్తాయి. మన వ్యక్తిత్వాన్ని మలుస్తాయి. ఒక మంచి పుస్తకం బిగ్గరగా మాట్లాడని మౌనమిత్రుడు. ఒక మంచి పుస్తకం బిగ్గరగా మాట్లాడని మౌనమిత్రుడు, కానీ మనసును పలికించి వినిపించే తోడు. హృదయాన్ని స్పృశించి తడితడి చేసిన చెలిమే. హృదయాన్ని స్పృశించి తడితడి చేసిన చెలిమే. పుస్తకం కష్టకాలంలో దారి చూపే దీపం. మన ఆనందంలో పక్కనే నవ్వే నీడ. అందుకే చదివే మనిషి ఎదుగుతాడు. అంతేకాదు, తనలోంచి తాను మళ్ళీ మళ్ళీ పుడతాడు. అందుకే చదివే మనిషి ఎదుగుతాడు. అంతేకాదు, తనలోంచి తాను మళ్ళీ మళ్ళీ పుడతాడు. పుస్తకం ఒక మౌన హృదయ స్పందన. పుస్తకం ఒక మౌన హృదయ స్పందన.